ఎక్కి ఎక్కి ఆడవలేనే అదవ మగ పుటక గుండె పెరిగినట్టుందే నువ్వే వెళ్ళినాక వెళ్ళిపోక శ్రమణ వెళ్ళవాక శ్రమణ నువ్వు వెళ్ళిపోతే అక్కడ ఊపిరాడదంట లోపల వెళ్ళిపోకే శ్రమణ. నేను చచ్చిపోతా చామలా నాకు ఆగదే లోపల. అరే వీడెవర్రా భయ్ చెట్ల మధ్యలో ఉన్నాడు, తాగి అన్నాడు అయింది. సార్ 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 అరే ఇంత కొట్టిన లేసలేడేంది, జర నీళ్ళు కొట్టి చూసామా. వామ్మో వీడు పోయినట్టున్నాడు, మనకెందుకు వచ్చినా కూడా రా బాబు, ఎవరు చూడలే కదా. శ్రవ్య ఏమైంది? పాము వరుణ్, పాము. అబ్బా పామా? దీనికి భయపడుతున్నావా? దీనికేనా? అదేంటి, అది మనల్ని ఏమైనా చేస్తే? ఈ భూమి మీద ఏ ప్రాణి అయినా సరే ఊరికే ఇంకో ప్రాణికి హాని చేయడు, ఒక్క మనిషి తప్ప. అయినా నీకేమనైతే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను లేనా ఇక్కడ చూసుకోవడానికి? ఊరికే భయపడతావు పిచ్చి పిల్ల. ఐ లవ్ యు వరుణ్. లవ్ యూ బేబ్. తీయని మధువై నిండవే, నువ్వేలే నా శ్వాసే ధ్యాసే నిలిచావే, ఎదలోనే నా మదిలోనే ఒక తీయని మధువై నిండవే. చూసిన ప్రతి పువ్వు నీ నగుమోముని ప్రతిబింబించనే, నే తాకిన లతలన్నీ నీ మెత్తని తనువును తలపించనే. నా ప్రియ సఖియా, నా కోసమే దివి నుండి దిగి వచ్చావే, నా
శ్వాసే ధ్యాసే నిలిచావే ఎదలోనే నా ఎదలోనే ఒక తీయని మధువై నిండవే నువ్వుంటే నా చింతనే ఈ విశ్వాన్ని మరుస్తానే వదిలేసా సర్వస్వమే నీతో ఉండాలని అనుక్షణమే గీతమై సంగీతమై నన్ను హాయిగా తీయగా లాలిస్తావే నా మనసనే ఆకాశములో హరివిందువై నువ్వు నిండుగా విరిసావే నువ్వు ఉన్నప్పుడు తెలియని సమయం, నువ్వు లేనప్పుడు నన్ను పగబట్టి వేధిస్తుంది. నువ్వు ఉన్నప్పుడు ఉండే ఈ అలజడి, నువ్వు లేనప్పుడు నిశ్శబ్దమై నాతో యుద్ధం చేస్తుంది. ఎందుకు ఇలా? పిచ్చి శ్రావ్య, దీన్నే మన పూర్వీకులు వ్యామోహం అనేవారు. సమాజం పిచ్చి అంటుంది, మనం ప్రేమ అనుకుంటున్నాం. ఇది శాశ్వతం అంటావా? నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఆ ఊపిరిలో నువ్వున్నంత వరకు ఈ ప్రేమ శాశ్వతం. పొద్దున్నే ఆ సూర్యగాడు హ్యాండ్ చేయగానే ఆ సిటీలోనే అయిపోవాల్సిండే. చా, ఎప్పుడు లేనిది ఒక్కరిని పోటుగాని లెక్క రావడం ఎందుకు? ఆడేవాడు పడి ఉంటే వాడిని లేపడానికి ట్రై చేసాడు ఎందుకు? చా, ఏడికి పోవాలి సార్? గుట్టపైకి వెళ్ళాలి, వస్తావా? ఇది సాయం పొద్దు ఏ ఆటో రాదు సార్. ఆటో రాదని తెలుసులేవయ్యా, నువ్వు తీసుకెళ్ళి. గదే సార్, నేను రాను. ఇద్దరబాయ్ ఏంది? సారీ బాస్, సారీ. సారీ ఏంద్రా సారీ? కళ్ళు గిట్ల కాకులు ఎత్తిపోయినారా? సారీ చెప్పా కదా బాస్, ఎందుకు వస్తున్నావు? ఏంద్రా కలిసిందారా? మామూలుగా సారీ చెప్తే సైలెంట్గా వినేవాడు అసలు మనిషి ఎందుకు అవుతాడురా? తరిమి కొడితే వెళ్ళేవి కుక్కలు, తిరిగి కొడితే వినేవాళ్ళు మనుషులు. ఇట్లా ఒక్కని ఓడు నాతో కాదు కానీ వీడు సన్నగా సాఫ్ట్గా కనిపిస్తుండు. ఇస్తే ఇట్లాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలా, మనకు రిస్క్ ఉండదు. అమ్మయ్య, నేను ఆ గుట్ట మీదకి వెళ్ళాలి, కొంచెం అక్కడ దాకా లిఫ్ట్ ఇస్తారా? తప్పకుండా భయ్యా, నేను బి లిఫ్ట్ ఇవ్వడానికే చూస్తున్నా. థ్యాంక్స్ అండి. నా పేరు అండి కాదు, కృష్ణ. ఓ థ్యాంక్స్ కృష్ణ, నా పేరు రోహిత్. ఎక్కడి నుంచి రోజు భయ్యా? హైదరాబాద్. ఓ అవునా, నేను అక్కడి ఏం చేస్తుంటావు భయ్యా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిన్ను చూడగానే అనుకున్నా భయ్యా నువ్వేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. మరి ఇటెలా? ఇక్కడ టెంపుల్ చూడడానికి వచ్చాను భయ్యా. ఈ ఈవినింగ్ టైంలో ఆ గుట్ట మీద టెంపుల్ ఏంటి భయ్యా? మళ్ళా రిటర్న్ ఎప్పుడు అవుతావు? నైట్ టైం ఆటోస్ బస్సెస్ ఉండవు. నైట్ టైం హిల్స్ మీద టెంపుల్స్ బాగుంటాయి కృష్ణ గారు.
టెంపుల్ చూశాక అక్కడే గుట్ట మీద టూరిజం హోటల్ ఉంది కదా, అక్కడ ఉంటా. హోటల్ ఎందుకు భయ్యా? ఇక్కడనే దగ్గరలో తాండూర్ మా ఊరుంది, వచ్చేయ్ మా ఇంటికి వెళ్దాం. అయ్యో మీకెందుకు భయ్యా ట్రబుల్? డబ్బులు ఏం లేదు కానీ నాకు కంపెనీ కావడా బాబు. నువ్వు వస్తున్నావు అంతే. సరే ముందు టెంపుల్ చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. అమ్మయ్యా, ప్రతి వారం ఇలానే వస్తుంటావు భయ్యా? ప్రతి వారం వస్తూ ఉంటాను కానీ ఇక్కడికి కాదు, ఇలాగే ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి. ఓహో, వారంలో 5 రోజులు మనుషుల మధ్యన మసిగి వారాంతంలో ఇలా హాయిగా 2 రోజులు ప్రకృతిని పలకరిస్తూ ఉంటాను. బాగుంది భయ్యా మీ పలకరించడం, నా కోసం వచ్చినట్టుంది. ఇంతకీ నీ సంగతి ఏంటి, ఏం చేస్తూ ఉంటావు? మాది మిరపకాయల వ్యాపారం భయ్యా, పండించడం అమ్మడం. అయితే ఎలా ఉంది వ్యాపారం? సూపర్ భయ్యా, అందరూ మిరపకాయలు తింటే నోరు కాలుతుందంటారు. ఏంటో మాకు డబ్బులు ఇచ్చి మరీ నోరు కాల్చుకుంటారు. ఈ జనాలు అస్సలు అర్థం కారు. మనుషులంతే భయ్యా, అర్థం చేసుకునే వాళ్ళతో అల్లుకుపోతారు, అదే అర్థం చేసుకోవాల్సి వస్తే వదిలేస్తారు. ఏం చెప్పినా భయ్యా అస్సలు అర్థం కాలే, అయినా వినడానికి ఏదో బాగుంది. పాటలు వింటావా ఏంది? చేతికి రక్తం ఏంటి భయ్యా? ఎక్కడైనా పడ్డావా ఏంది? ఇదా, ఇందాకే ఒకటి ఎక్కువ చేస్తుంటే వేసేసి వచ్చా. ఏంది వేసేసినావా? ఇప్పటి వరకు విన్నారు కదా ఒక మంచి జోషున్న పాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వినండి. వికారాబాద్ ఏరియాలో ఒక సైకో కిల్లర్ తిరుగుతున్నాడని సమాచారం. ఇప్పటికే 3 చంపేసి పోలీసులకి దొరకకుండా తప్పించుకున్నాడు. అపరిచితులని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, సేఫ్గా ఉండండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి పాట. బాబోయ్, ఇలా ఇరుక్కునేంట్రా బాబు, కొంప తీసి ఈడే సైకోవాడు కాదు కదా? ఏంటి బాస్ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? అయినా సైలెంట్గా ఇంటికి వెళ్ళక ఈ సైకోవానికి లిఫ్ట్ ఇచ్చానంట్రా బాబు. ఎవడన్నా కెలికాడా ఏంటి? చెప్పు, వాడిని కూడా వేసేద్దాం. నన్ను ఎవడు కలుపుతాడు? అయినా వేసడం మంచి సరదానా నీకు? ఏమైంది భయ్యా? హ్యాపీగా ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ తొక్కల ఎఫ్ఎం దేనికి? ప్రాణాలు తీసేటోడికి ప్రకృతి మీద అంత ప్రేమ ఏంటో. సరిగాని భయ్యా, ఈ సైకో అంటే ఎలా ఉంటాడు? సైకో అంటే దెయ్యమో భూతమో కాదు బాసు, వాడు కూడా మనలాగే మన మధ్యలో తిరిగే మనిషి. అయినా ఈ సైకోకి మనుషులు చంపితే ఏం లాభం? సరదా సరదా కృష్ణ, సరదా. కొంతమందికి డబ్బులో ఉంటుంది, కొంతమందికి అమ్మాయిల్లో ఉంటుంది. సైకోలకి మనుషుల్ని చంపడంలో ఉంటుంది. నా ప్రాణం తీస్తే నీకు సరదా ఏంట్రా? నీ సరదా సంక నాకు పోను. మరి నువ్వు అదే ఈ సైకో డబ్బులు నన్ను వదిలేస్తాడా? సైకోలకి మనుషుల్ని చంపడమే ముఖ్యం, డబ్బులు కాదు. ఫర్ సపోజ్ నేను చంపితే నాకు డబ్బులు రావు కదా, జస్ట్ ఆనందం వస్తుంది అంతే. ఊరుకోబయ్యా, జోకులు వేయకు, నన్ను చంపడం ఏంటి? జోకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేస్తారు, సైకోలు కాదు. వామ్మో, ఖచ్చితంగా ఈడే ఆ సైకోగాడు. ఈరోజు నాకు చావు మూడిందిరా దేవుడా. ఇవాళ ఈయన ఎట్లాగైనా వదిలించుకోవాలరా బాబు. ఒక్క నిమిషం భయ్యా, ఇప్పుడే ప్రకృతిని పలకరించి వస్తాను. అరే, నేను ప్రకృతిని పలకరించడానికేగా ఇక్కడ దాకా వచ్చింది. 1 నిమిషం ఆగు, నేను వస్తా. ఆ పలకరించడానికి కాదు భయ్యా, ఇది వేరే. ఓ అదే, సరే వెళ్ళు వెళ్ళు. వామ్మో, వీని వాళ్ళకం చూసి అసలు సైకోలా లేడు. అయినా సైకోల్లా ఉంటే ఎవరైనా ఎందుకు గెలుక్కుంటారు? గెలుక్కొని ఎందుకు చేస్తారు? అర్జెంటుగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలా?